మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. పేజీ నంబర్ 7 క్రొత్త నిబంధనలో 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కానీ నేను 4 రకాలుగా ఇలాగ విభజన చేశాను. ఏంటంటే ద అడ్రస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిరునామా ఏంటి అన్నది ప్రభు మాట్లాడాడు. ద రిలేషన్ ఆఫ్ గాడ్, దేవుడితో మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటో అన్నది రెండో విషయం మాట్లాడాడు. తర్వాత మూడో విషయం ద డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశ ఏమైందో అనేది ఆయన మాట్లాడాడు. తర్వాత ద డైర్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్స్, మానవుని యొక్క చాలా ఆవశ్యకమైనటువంటి అవసరాల గురించి అందులో మాట్లాడినట్టు మనం చూస్తూ వస్తాం. రైటా? ద అడ్రస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిరునామా గురించి యేసు ప్రభు వారికి తెలియజేసినట్టు మనం చూస్తూ వస్తాం. ఆది ఆదాములు పరదైసులో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత, ఏదైనా తోట నుంచి వెరివేయబడిన తర్వాత, మానవుడు పాపం చేసిన కారణాన్ని బట్టి బయటకు వచ్చిన తర్వాత, వారి తరం అయిపోయిన తర్వాత నుంచి అనేక మంది జనాంగం పుడుతూ వచ్చిన సమయంలో దేవుని యొక్క అడ్రస్ ఎక్కడుందో అర్థం కాకుండా అయిపోయింది. కారణం పాపం, వారికి వీరికి దేవుడికి మధ్య ఎడబాటు రావటం కారణంగా దేవుడు మానవుల్ని ఫ్రీక్వెంట్గా కానీ మామూలుగా కానీ కలుసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. పాపం అడ్డం వచ్చింది. ఆ కారణాన్ని బట్టి సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ చెదిరి స్ప్రెడ్ అవుతున్న సమయంలో వారిని సృష్టించిన పుట్టించిన భగవంతుడు ఎక్కడున్నాడో, ఆయన పరిస్థితి ఏంటో, ఆయన ఎలాగూ కలుసుకోవాలో, ఎలాగూ తెలుసుకోవాలో, ఎలాగూ ఆయనతో సంబంధం పెట్టుకోవాలో, ఎలాగూ సహవాసం చేయాలో అన్నది వెరీ కన్ఫ్యూజన్ అయిపోయింది. తెలియని రీతిగా, అర్థం కాని రీతిగా అయిపోయింది. అప్పటి నుంచి దేవుడు మానవుడికి ఎడబాటు వచ్చేసి ఆ పాపం మధ్య రావట కారణంగా మానవునికి దేవుని గురించి అర్థం కాలే. కానీ మానవునిలో దేవుడు పెట్టినటువంటి స్వతహాగా ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ మాత్రం దేవుని కోసం తహతహలాడుతూ ఉంది. ఆయన్ని వెతకాలని, తెలుసుకోవాలని, సంబంధం పెట్టుకోవాలని, అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ యొక్క లోపల ఉన్న ఆత్మ వారిని ప్రేరేపిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. అయితే ఆ కారణాన్ని బట్టి మానవుడు అప్పటి నుంచి ఏం చేస్తూ వచ్చాడు? వారికి దేవుడు అవసరం, దేవుని గురించి అర్థం కావాలి, ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది అర్థం చేసుకోవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. ఆకాశంలో చూశారు, ఆకాశంలో సూర్యుని చూసినప్పుడు ఆయనే భగవంతుడు అనుకున్నారు. నక్షత్రాలు చూసినప్పుడు నక్షత్రాల్ని ఆయా రూపాల్లో పెట్టుకొని వీళ్ళు పిక్చర్స్ లాగా చేసుకొని వాటికి పూజ చేసినట్టు మనం చూస్తూ వస్తాం. ఆకాశంలో వెతికారు, తర్వాత సూర్యుని దగ్గర వెతికారు, చందమామ దగ్గర వెతికారు, భూమి మీద ఉన్నటువంటి ఆయా రకాలైన చెట్ల దగ్గర వెతికారు, పుట్టల దగ్గర వెతికారు, తర్వాత ఆయా రకాలైన కొండల మీద ఆయన్ని వెతకటం జరిగింది. గంగ మనకు మంచిగా వాటర్ ఇస్తుంది కాబట్టి గంగ దేవుడు అని చెప్పి వాళ్ళు అక్కడ వెతికారు. మంచిగా వాతావరణం, ఆకాశం నుంచి వర్షం వస్తుంది కాబట్టి వాన దేవుడు అని వెతికారు. మంచిగా మనకు గాలి ఇస్తూ ఉంది కాబట్టి అదే దేవుడు అనుకొని వాయుదేవుడా అని చెప్పి అనుకున్నారు.
భూమి మనకు మంచి ఫలాలు ఇస్తూ ఉంది కాబట్టి హ్యాపీగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇదే దేవుడై ఉండొచ్చు అని చెప్పి భూదేవత అని పేరు పెట్టుకున్నారు. ఏది కనిపిస్తుంది వాట్ ఎవర్ వాళ్ళు చూసిందల్లా దేవుడిగా వాళ్ళు ట్రీట్ చేస్తూ వచ్చారు అప్పటి నుంచి. కారణం, అసలైన దేవుడు, దీని వెనకున్న దేవుడు కనిపించడం లేదు కాబట్టి, ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతూ ఉంది కాబట్టి, దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, అదే దేవుడిగా మనం చూసుకొని దానికే మురికితే సరిపోద్ది కదా అనుకొని అలాగూ ఆ దినాల్లో మానవుడు వచ్చాడు, వెతుకులాడుతూ వచ్చాడు. అవునా? ఒకప్పుడు మనం చేసిన పని అదే కదా. ఎక్కడ వెతికాం? భూమి మీద వెతికాం. ఇలాగ అనుకున్నామనా? తర్వాత మట్టి తీసి అవి తయారు చేసుకొని వాటికి ఎలాగో పూజలు చేసామా? తర్వాత చెట్టు కానీ కనిపించిందంటే దానికి కనకదమ్మ ఇంకోటి పెట్టేసి దాన్ని దానికి మొక్కామా? పుట్ట కనిపిస్తే పుట్టకు మొక్కామా? ఆకాశంలో వాటర్కి మొక్కామా? గంగదేవత దగ్గరికి వెళ్ళామా? రకరకాలుగా మనం ఆయా రీతిలుగా దేవుణ్ణి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క అడ్రస్ ఎలా ఉందో, దేవుణ్ణి ఎలాగో చూడగలము, ఆ రూపంలో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, చాలా ప్రయత్నం చేసి మనం వెతకటానికి మొదలుపెట్టాం. అడ్రస్ ఆఫ్ గాడ్ని కనుక్కోవటానికి. కనుక్కున్నావా? తెలిసిందా? లేదు. ఎక్కడైనా వెతుకు, ఏ ప్రాంతంలో అయినా వెతుకు, దేవుడు అక్కడేమీ కనిపించడు. ఆ కన్ఫ్యూజన్లో మానవుడు ఉన్న పరిస్థితుల్లో, వెతుకులాడుతూ ఉన్న పరిస్థితుల్లో, దేవుడు అర్థం కాని పరిస్థితుల్లో, ఆయా ప్రాంతాల్లో, సృష్టిలో, కొండల మీద, గుట్టల మీద, ఆయా ప్రాంతాల్లో వెతుకుతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో అనేక దేవతలను వాళ్ళు చూశారు. తర్వాత కనాను దేశంలో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవతలను వెతకుతూ వచ్చారు. ఎక్కడే దేవుడు ఉన్నాడు అనుకున్నారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్లేసెస్లో దేవుడిని వెతుకులాడుతూ వచ్చారు. దేవుని యొక్క చిరునామాన్ని అర్థం చేసుకోవటానికి, వెతుకటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అవి బాగా వాళ్ళు చూశారు. చూసిన తర్వాత నేనే మీ దేవుడను, మీ దేవుడైన యెహోవాని నేనే అని వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవిత కాలంలో మరలా కొండలకి, పుట్టలకి, గజ స్తంభాలకి చేసుకోవటం వెచ్చలవిడిగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి మానవుడు చేసినటువంటి పాప కారణంగా దేవుడికి మానవుడికి ఎడబాటు రావటం కారణంగా ఆ మానవుడు దేవుని అడ్రస్ ఎక్కడ ఉందో ఆయన అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడతా ఉన్నట్టు పరిస్థితిలో మనం గమనిస్తూ వస్తాం. మనం ఒకప్పుడు చేసిన పని అదే, అలాగే వెతికాం. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నా అంటే, హలో, మిమ్మల్ని సృష్టించిన దేవుడు, ఆయన అడ్రస్సు, ఆయన చిరునామా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మీరు ఎతికేటువంటి భూమిలో లేదు, మీరు ఎతికేటువంటి గంగలో లేదు, మీరు ఎతికేటువంటి వాయువులో లేదు, వర్షంలో లేదు, తర్వాత చెట్లలో లేదు, పుట్టల్లో లేదు, గుట్టల మీద లేదు, సముద్రం లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ సృష్టిలో ఆయన యొక్క జాడ మీకు కనిపించదు. ఆయన సృష్టికర్త వెనుకున్నాడని సృష్టి మీకు అర్థమవుతుంది. అవి మీకు ఉపయోగపడటానికే కానీ వాటిల్లో దేవుణ్ణి మీరు వెతికితే అర్థం కాదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కాశీకి వెళ్ళు, ఇంకో దగ్గరికి వెళ్ళి, ఏ ప్రాంతానికి వెళ్ళి, వేరెవరీ గో, ఎక్కడికి వెళ్ళినా సరే యూ కెనాట్ ఫైండ్ గాడ్. అక్కడ మనం కనుక్కోవటానికి వీలే లేదు. కాబట్టి మీ దేవుడు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఎక్కడ ఉంటా అంటే పరలోకంలో ఆయన అడ్రస్. ఇది మీరు పక్కాగా అర్థం చేసుకోవాలి అని మొట్టమొదట వాళ్ళకి తెలియజేసినట్టు మనం చూస్తూ వస్తాం. నిజమా కదా? ఒకప్పుడు మనం అలాగే చేసామా? దేవుడు తెలియనప్పుడు, ప్రభువు అర్థం కానప్పుడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకు కనుపరుచుకోక ముందు ఆయా ప్రాంతాల్లో, ఆయా విగ్రహాలకి, ఆయా చెట్లకి, ఆయా పుట్టలకి, వాయువుని, గంగని, అదని ఇదని మనందరం అలాగూ దేవులాడుతూ వచ్చాం. కనుక్కున్నామా? కనుక్కోవాలి. మేము కూడా కనుక్కోవాలి. అన్నీ చేసాం. మేము గంజలకోనకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇది వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం, అన్నీ చేసాం. పుట్టలకి వెళ్ళాం, తర్వాత అదేదో చెట్టు, వేప చెట్టుకి చేసాం, అన్ని రకాలు చేసాం. అన్ని ఏరియాల్లో దేవుణ్ణి కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఈరోజు నీకు నాకు దేవుని యొక్క అడ్రస్ ఎక్కడుందో, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎలా ఉంటాడు అనేది నీకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. మన దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. అవునా? రైట్. ఈరోజు సమాజంలో ఉన్నట్టు అనేక మందికి ఈ విషయాలు అర్థం కాలేదు. నీకు నాకు దేవుడి దయని బట్టి అర్థమైందంటే మనం దేవుని యొక్క గ్రేస్ని బట్టి అర్థం చేసుకున్నాం. అంతేనా? అర్థమైందా మనకు ఎప్పుడైనా? సరే, వాళ్ళకి సరే పక్కన వదిలేయండి. మీకన్నా మనకన్నా అర్థమైందా? ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒకప్పుడు అలాగూ వెతుకులాడుతూ ఉన్నాం ఆయన అడ్రస్ను గురించి. ఆయన పరలోకంలో ఉన్నటువంటి వాడు, తర్వాత ఎవరు సమీపించడానికి వీలు లేనటువంటి అమరత్వంలో వెలుగులో ఉన్నవాడు, ఎవరు చూడటానికి వీలు లేనటువంటి వాడు, ఎవరు ఆయన సమీపించిన, ఆయన చూసిన చచ్చిపోయేటువంటి అలాంటి పరిస్థితి కలిగినటువంటి ఉన్నతుడైనటువంటి దేవుడు, దహించు అగ్నేటువంటి దేవుడు, పరలోకంలోనే వసించేటువంటి పరిశుద్ధతలో ఉన్నటువంటి దేవుడు, ఆయన అడ్రస్ అక్కడ ఉందని యేసు ప్రభు చెబితే తర్వాత ఏమైంది? ఆయన మానవులకి ఎలాగ అగుపరుచుకోవాలి,
అగుపరుచుకోవాలి కదా. పరలోకంలో ఆయన కూర్చొని భూమి మీద మనం ఉంటే, మధ్యలో పాపం ఉంటే మనం ఆయన ఎలాగో ఏదో ఒక రీతిగా దేవులాడి తెలుసుకోవాలి కదా, ఏదో ఒక రీతిగా మనం ఎంచుకోవాలి కదా, చెట్లోనో పుట్లోనో చేస్తూ ఉండాలి కదా, ఆయన కనిపించడం లేదు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే పరలోకంలో, అమరత్వంలో, అగ్నిలో ఎవరూ సమీపించడానికి వీలు లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దేవుడు ఆయనకాయనే తగ్గించుకొని మానవ జాతికి కనుపరుచుకోవటం కోసం స్లోగా ఏదేను వనంలోనికి వచ్చాడు. ఇద్దరు ఆదాము అవ్వలు ఉన్నారు కదా, వాళ్ళకి చల్లటి పూట దినదినాన్ని వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఏదేను దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి దిగి వచ్చి మానవుడికి అర్థమయ్యేటట్లు చేసినట్టు మనం గమనిస్తూ వస్తాం. అదైన తర్వాత మానవులు అలా వెదుగులాడుతున్న పరిస్థితుల్లో మానవుడికి వారి ద్వారా ప్రత్యక్షపరచుకోవటం కోసం ఆయన ఏం చేశారంటే ఇజ్రాయేల్ మధ్యకి ఆయన దిగి వచ్చాడు ఐగుప్తులోనికి. అక్కడ దిగి వచ్చిన తర్వాత మీరందరూ ఏం చేస్తారంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి, అందులో మందసాన్ని ఉంచండి, కరుణాపీఠాన్ని ఉంచండి, అందులోకి నేను వచ్చి మీకు నేను ఎవరునో నా విషయాలేంటో అగుపరుచుకుంటాను, ప్రత్యక్షపరుచుకుంటాను, నా మహిమను వెల్లడి చేస్తాను, నా మాటలు మీకు తెలియజేస్తానని ప్రత్యక్ష గుడారాన్ని దగ్గరికి ఆయన దిగి వచ్చినట్టు మనం చూస్తాం. పరలోకంలో ఎవరు సమీపించిన ప్లేస్లో ఉన్నటువంటి దేవుడు, ఏదేను తోటలోనికి దిగి వచ్చినటువంటి దేవుడు, ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చినటువంటి దేవుడు, అక్కడ కూడా అదే పరిశుద్ధుడు. పరలోకంలో ఏ పరిశుద్ధుడు, ఏదేను తోటలో ఏ పరిశుద్ధుడు, ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినటువంటి దేవుడు కూడా అదే పరిశుద్ధుడిగా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. ఎందుకు? ఆ యొక్క మందసం ఆయన దాన్ని టచ్ చేస్తే ఎవరైనా కానీ దాన్ని సమీపిస్తే చచ్చిపోయేవాళ్ళు. అంత పరిశుద్ధమైనటువంటి ప్లేస్ అది. అందరూ వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు ఒకడే, సంవత్సరానికి ఒకసారి, మిగిలిన ఎవరూ సమీపించడానికి వీల్లేనటువంటి పరిశుద్ధతలో ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆయన దిగి వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం. అడ్రస్ ఎక్కడ దిగి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉండింది? పరలోకంలో ఉండింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? ఏదేను తోటలోనికి వచ్చింది. ఏదేను తోట నుంచి ఎక్కడికి వచ్చింది? ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చింది. అది అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి పూర్తిగా సెటిల్ అవ్వాలి కదా. సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, దేవాలయంలో ఆయన మందసం పెట్టాడు. అక్కడికి తేజో మహిమతో ఆయన అక్కడికి దిగి వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం. దీనికి అంతే ముందు కూడా సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. సీనాయి పర్వతంలో వీళ్ళందరూ చూసినప్పుడు గజగజ వణిగిపోతారు ఆయన యొక్క ప్రత్యక్షతను చూసి. చాలా ఉరుములతో మెరుపులతో ఆ యొక్క పొగమంచులు ఆయన వచ్చినప్పుడు ప్రజలు వణికిపోతారు. అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారానికి దిగి వస్తాడు. ఎంతో ఉన్నతుడైన దేవుడు ఆ సీనాయి మీద దగ్గరకు వచ్చాడు, ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చాడు. తర్వాత సొలొమోను దేవాలయంలోనికి ఆయన దిగి వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం. అందులో కూడా అందరూ ప్రవేశించడానికి వీలు లేదు, అందరికీ అర్థం కాదైనా. అక్కడ ఒక యాజకుడు వెళ్తాడు, ఆ యాజకుని ద్వారానే మనకు అర్థం కావాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, అందరూ ప్రవేశించడానికి అవకాశం లేదు, అప్రోచ్ అవడానికి వీలే లేదు. ఇది ఎలాగో? పరలోకంలో ఉంటివి నువ్వు, మమ్మల్ని ఇక్కడ ఉంచి పుట్టించి మాతో ఆట ఆడుకుంటుంటే అని అప్పుడేమో మనం అన్ని ఏరియాలో వెతుకుతూ వచ్చాం. సరేలే ఇద్దరు ఉన్నారని చెప్పి ఏదో తోటలో దిగి వస్తేవి, అది ఓకే. పోనీలు అని చెప్పి ఇజ్రాయెల్ గిన్నెలు కనిపించడానికి సేనాయి దగ్గర దిగి వస్తేవి, అది ఓకే. ఆ ఇజ్రాయెల్ వర్క్, ఆ కమ్యూనిటీ వర్క్ అని చెప్పి నువ్వు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వస్తేవి, అక్కడి ఓకే. తర్వాత మళ్ళా దేవాలయంలోకి వస్తేవి, అది ఓకే. మా సంగతి ఏంటి అని మిగిలిన వాళ్ళకి ఎట్లా? ఇజ్రాయేల్కే కనిపించుకుంటే, ఏదేళ్ళలో వాళ్ళకే కనిపించుకుంటే, మిగిలిన ప్రపంచంలో స్ప్రెడ్ అయిన జనాంగాన్ని అందరికీ దేవుడు ఎలా తెలుస్తాడు? ఎలాగ తెలుస్తాడు? కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి కదా. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవుని అంతరంగాల్లోనికి వచ్చి ఆలయాన్ని ఎక్కడ మార్చేసాడు? కొంత రాసిన పత్రికలో ఉంటుంది, మీరే ఆయన యొక్క ఆలయం అయినా, మీ శరీరం ఆయనకి దేవునికి ఆలయం అయినారు మీరు ఎరుగురా అని చెప్పాడు. వాడు అడ్రస్ ఎక్కడ మార్చాడు? ఎక్కడుందమ్మా దేవుని అడ్రస్? ఎక్కడ? పరలోకమా? ఏదేం తోట? లేదంటే ప్రత్యక్ష గుడారమా? సేనాయి కొండ? సొలొమోను దేవాలయమా? ఇవన్నీ పోయినాయి, ఫిజికలీ అన్నీ పోయినాయి. ఎంత దగ్గరకు వచ్చాడో తెలుసా దేవుడు? ఎవరూ సమీపించలేనటువంటి ప్లేసుల్లో వసించేటువంటి దేవుడు, ఆది ఆదాముల దగ్గరికి ఏదేనులోకి వచ్చిన దేవుడు అలాగూ దగ్గరగా కమ్యూనిటీకి దగ్గరగా వస్తూ సర్వలోకంలో ఉన్న జనులందరికీ అర్థమయ్యే దానికోసం వాళ్ళ శరీరాలని, వాళ్ళ హృదయాల్ని ఆలయంగా ఆయన తయారు చేసుకొని అక్కడే వసించి, హలో ఇదే నా ఆలయం చూసుకోండి అని చెప్పి ప్రజలకి తెలియజేసుకుంటా వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఆయన నీ ఆలయంలో ఉన్నాడా లేదా? ఒకవేళ మీ ఊరోళ్ళు చూస్తే, మీ సంఘస్థులు చూస్తే, ఈ అమ్మాయిలో దేవుడు ఉన్నాడు, దేవుడు వసిస్తున్నాడు, దేవుడు నేను అర్థం చేసుకోవాలంటే ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని, ఆ శరీరాన్ని, లేదా ఈ సంఘాన్ని ఆయన ఆలయంగా తయారు చేసుకొని దిగి వచ్చున్నాడు అని చెప్పి ప్రజలకు అర్థమవుతుందా? అర్థమవుద్దా?
అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే సర్వలోకంలో ఉన్న మనుషులందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాల రండి నా దగ్గరికి, నేను మీలో వస్తాను. మీ తలుపును ఓపెన్ చేయండి, మీ హృదయాన్ని ఓపెన్ చేయండి, నేను మీలోకి వచ్చి నేను వసిస్తాను, మీలోనే ఉంటాను, మీతోనే ఉంటానని ప్రభువు చెప్పినట్టు మనం చూస్తూ వస్తాం. ఈ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూడా జెరూసలేము సంఘంలో కూడినటువంటి దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుడు మాకు అర్థమయ్యాడు అని చెప్పుకుంటున్న మనం, నిజమైన దేవుడు ఉన్నాడు అని అని చెప్పుకుంటున్నట్టు మనం, నీ హృదయాల్ని మన జీవితాల్ని ఆలయంగా ఆయన చేసుకొని, ఇదిగో మమ్మల్ని చూస్తే ఆయన చిరునామా అర్థమవుతుంది, పరలోకంలో ఉన్న దేవుడు, ఇదిగో నా హృదయంలో ఉన్న దేవుడు నాలో ఉన్నాడు, మీరు నన్ను చూస్తే దేవుడు ఎవరు అర్థమవుతుంది అని మనం చెప్పగలమా? చెప్తారా? ఈ అక్కను చూస్తే దేవుడు అర్థమవుతాడు. ఇజ్రాయేల్ని ఎన్నుకుంది ఎందుకు తెలుసా? సర్వలోకంలో ఉన్న జనులు నేనే దేవుడనని, నేనే పరిశుద్ధుడనని, భూలోకంలో ఉన్న జనులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని మిమ్మల్ని నేను ముందుగా ఏర్పాటు చేసుకున్నాను, మీలో వసిస్తూ ఉన్నాను అని వాళ్ళకి చెప్పాడు. ఈరోజు మనలో వసిస్తున్నటువంటి ఇదే దేవుడు నిన్ను చూసినప్పుడు పక్కనోళ్ళు ఈళ్ళల్లో దేవుడు ఉన్నాడు రా, అసలైన దేవుడు ఈయనే, మనం అక్కడ ఇక్కడ ఎతుకుతున్నాం, వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సృష్టికర్త అని, ఆయన పరిశుద్ధుడని, ఆయనే దేవుడని మాకు అర్థమవుతుందిరా అని వాళ్ళు గుర్తించాలి. అది దేవుడు ఆశించింది. ఇప్పుడు అడ్రస్ ఎక్కడ మారిపోయింది? మన హృదయాలు మన శరీరాలే దేవుడు అడ్రస్ మార్చేసుకున్నాడు. జెరూసలేములో ఉన్నటువంటి యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడా లేదు చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. నీలో ఉన్నాడా? నీకు ఖచ్చితంగా తెలియాలి అది. ఎస్, దేవుడు పరిశుద్ధాత్మ రూపేణ లేదా త్రియేకత్వంలో ఉన్నటువంటి దేవుడు ఆయన జీవిస్తూ ఉన్నాడు ఆత్మరూపిగా. అది నాకు అర్థమైంది, నా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, నా చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైంది అని చెప్పాలి. వేరే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, అది వేరే వాళ్ళకి అర్థం కాదు, నీ ద్వారానే అది అర్థం అవ్వాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ఎక్కడో ఉన్నటువంటి దేవుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని పాటలు పాడుకుంటున్నా దేవుడు, ఏడుకొండలవాడ ఎక్కడున్నావు అని పాటలు పాడుకుంటూ తిరిగాం కదా మనం. నీలోకే వచ్చాను నేను, కాబట్టి పక్కనోడికి అర్థం కావాలి, నీలో జీవిస్తున్నాను, అడ్రస్ మార్చాను, కాబట్టి నీవే నా అడ్రస్సు, పక్కనోళ్ళకి నేను దేవుడు అని అర్థమయ్యేటట్లు నువ్వు చేయాలా తంబి, చెల్లి, అక్క అని ప్రభు ఈ దినాన్న మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అసలు మీ ఇంట్లో వాళ్ళకన్నా అర్థమైందా? ఏమి దేవుడిని అంగీకరించింది, ఈ హృదయంలో దేవుడు జీవిస్తున్నాడు, ఈ మారిపోయింది. అసలు పరిశుద్ధత అంటే ఏంటో, నమ్రత అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో ఈవిడ చూస్తే, ఈ సంఘాన్ని చూస్తే అర్థమవుతుంది అని ప్రజలు చెప్పాలి. మనం తీసుకునే నిర్ణయాల్లో కానీ, మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, మన ప్రేమలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు అంటే ఎలా ఉంటాడనేది పక్కన వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం కాలేదనుకో చిరునామా లేదో ఉందా చెప్పుకుంటున్న వారం అయిపోతాం. కాబట్టి ఈ రాత్రికాలం పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు, ఎంత పరలోకంలో అగ్నిమయం ఉన్నటువంటి ఎవరు సమీపించడానికి వీలు లేనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాడు సీనాయి కొండ మీద దిగి వచ్చినప్పుడు మేము అసలు చూడలేము, ఆయన స్వరాన్ని వినలేము అని వీళ్ళు భయపడిపోయినటువంటి ఇశ్రాయేలు అంత గొప్ప దేవుడు, అదే పరిశుద్ధతలో ఉన్న దేవుడు. ఇదిగో ఈ కొండకి ఇరిగి ఎవరైనా కానీ ఆ కొండను కానీ టచ్ చేస్తే, ఏ జంతువైన కొండను టచ్ చేస్తే చచ్చిపోతారు, అంత పరిశుద్ధతలో ఉన్నటువంటి వాడి అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన తగ్గించుకొని నీ హృదయంలోనికి ఆయన రావటం అంటే మామూలా అవుద్దా పనే? కాబట్టి ఆ హృదయం భయంకరంగా ఉంది, దయ్యాలకి నిలయంగా ఉంది మన జీవితం, మన హృదయం అలాగూ మురికిగా ఉండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన హృదయాల్ని కడిగి ఆయన శుద్ధీకరించి పవిత్రీకరించి అందులోనికి ఆయన అంగీకరించడం ద్వారా ప్రవేశం జరిగింది. కాబట్టి రాత్రికాల సమయంలో నీలో ఆయన ఉన్నాడా అన్నది ప్రజలకి అర్థం కావాలి. దేవుడి యొక్క ఆశ ఏంటంటే, హలో బిడ్డలరా, పక్కనున్న ప్రజలకి, మీ ఊళ్ళో ఉన్న ప్రజలకి, మీ కుటుంబంలో ఉన్న ప్రజలకి నేనెవరు అర్థం కావాలంటే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీ ద్వారానే అర్థం అవ్వాలి. వాళ్ళు చూడలేరు. కాబట్టి మిమ్మల్ని చూస్తే అర్థం అవ్వాలి అని ప్రభువు ఈ దినాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నారు? మనలో వసిస్తున్నాడు ఆత్మరూపిగా. ఆయన ఫిజికల్గా ఎక్కడున్నాడు? ఒకవేళ ఆత్మరూపిగా ఆయన ఆ మహిమ శరీరం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు కదా. ఆయన శరీరం ఎక్కడుంది? ఆయన సంఘంతో ఒక మాట అంటాడు, నేను సంఘానికి శిరస్సు, నా బాడీ సంఘం. అవునా లేదా? ఇప్పుడు పరలోకంలో శిరస్సు ఉంది, భూమి మీద ఆయన యొక్క శరీరం ఉంది.
మిగిలిన మనుషులందరూ శరీరాన్ని చూస్తారా, పరలోకంలో ఉన్న శిరస్సును చూస్తారా? ఆ? శరీరాన్ని చూస్తారు. ఎందుకని? భూమి మీద ఉన్నది కాబట్టి. ఆయన కనిపించడు. కనిపిస్తాడా? అసలు కనిపించడు. దేవుడు ఇప్పుడు కూడా మానవులకి కనిపించడు. ఆయన సరస్యమో పరలోకంలో ఉంది, శరీరమేమో భూమి మీద ఉంది. మనుషులందరూ భూమి మీద ఉన్నారు. మనుషులందరూ కళ్ళు ఎవరి మీద పడతాయి? పరలోకంలో ఉన్న దేవుడి మీద పడవు. ఎవరి మీద పడతాయి? శరీరం మీద పడతాయి. ఈ శరీరంలో దేవుడు ఉన్నాడని అర్థమైతే, హో, పరలోకంలో ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీళ్ళ ద్వారా మాకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. కాబట్టి శరీరం అయినటువంటి మనము ఆయన కలిగి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న వారికి దేవుని యొక్క అడ్రస్ ఏంటో, ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి ప్రేమ కలిగినవాడో, ఎలాంటి గుణలక్షణం కలిగినవాడో అనేది ఈ సమాజానికి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీ మీద, నా మీద ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దేవుడు తన అడ్రస్ని మార్చుకొని నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకొని ఆయన నివాసాన్ని, ఆయన అడ్రస్ని మార్చున్నాడు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకి దేవుడు అంటే ఎవరో అనేది నా ద్వారా అర్థం కావాలనేది దేవుడు ఆశించి అంతగా కుదించుకొని ఆయన నాలో వసిస్తూ ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన అడ్రస్ అది. సో అంతగా ఆయన అడ్రస్ మార్చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రజలందరికీ మనం సాక్షికరంగా జీవించి, దేవుని లక్షణాలు చూపించి, ఆయన ఎవరో అర్థమయ్యేటట్లు ప్రజలకి మనం జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండోది, మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం మనం? అడ్రస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిరునామాను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. రెండోది అక్కడ మనం చూసినట్లయితే పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి. తర్వాత రెండోది ఏం చెప్పాను నేను? రిలేషన్ ఆఫ్ గాడ్ అని చూసాం కదా. దేవుడితో ఈ మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది యేసు ప్రభు రెండోది మాట్లాడుతున్నాడు. మొదటిదేమో ఆయన ఎక్కడుంటాడు అనేది మాట్లాడాడు. రెండోదేమో ఆయన రిలేషన్ మానవునితో ఎలాంటిదై ఉందో అనేది మాట్లాడుతున్నాడు. ఎలాంటి రిలేషన్ అంటే అక్కడ పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మనకు ఆయన తండ్రి, మనం ఆయన యొక్క బిడ్డలమే అనేది ఇక్కడ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. దేవుడితో మానవునికి ఉన్నటువంటి రిలేషన్ తండ్రి కుమారుల సంబంధం. అయితే ఈ సంబంధం ఆదిలో ఆదాము హవ్వలు పాపం చేయుట కారణాన ఆ సంబంధం తెగిపోయింది. ఆ దినం నుంచి మానవులు దుష్టుడు సాతాను యొక్క కబంధహస్తాల్లో ఉండిపోయి ఆడిని తండ్రిగా పెట్టుకొని తను ఏది చెబితే, ఏది చేస్తే, ఏ రీతిగా ఆయన చెప్తుంటే అలాగూ జీవిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. అందుకని యేసుప్రభు అంటారు కదా, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని అంటాడు. కాబట్టి వాడి సంబంధంలోనికి వెళ్ళిపోయాం, వాడితో మనం పొత్తు పెట్టుకున్నాం, మన జీవితాలను తనతో అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. సర్వలోకంలో ఉన్నట్టు జనులు పాప కారణంగా దేవుడికి దూరం అయిపోయి ఆదిలో డిస్కనెక్ట్ అయిపోయినటువంటి ఆ సంబంధం చెడిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పటి నుంచి మానవులు ఎడబాటుగా ఉంటూ వచ్చారు. అయితే ఈ సంబంధం మళ్ళా రీకనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయితే అప్పుడు ఆయన కుమారులు మనం అవుతాం. ఎలా అవుతాం? ఎలా కనెక్ట్ అవుతుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను ఎందరూ అంగీకరించితురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను, ఇచ్చాను. అవునా? ఎలాగొస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అనే దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవునిగా వచ్చి భూమి మీదకి వచ్చి దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో ఉంచుకొని శరీరంగా భూమి మీద ఎవరైతే జీవిస్తున్నాడో, ఏ మానవుడు పాపం చేశాడో ఆ పాపం కోసం ఆ శరీరం మానవుని కోసం ఛిద్రవధం చేయబడిందో, సెలువులో శిక్షణ అనుభవించిందో, పరిహారం చేసిందో, మరణించిందో, సమాధి చేయబడిందో, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిందో, ఆ నామాన, ఆ యేసుక్రీస్తు ప్రభు అన్న నామాన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన అంగీకరిస్తారో, ఏమని అంగీకరిస్తాడు? ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన దేవుడని, నా పాపం కోసం పరిహారం ఆయన ఒక్కడే చెల్లించాడని, ఆయన చెల్లించిన పరిహారం ద్వారానే నాకు విమోచన ఉందని, ఆయన ద్వారా నాకు దేవుడికి సంబంధం రీకనెక్ట్ అవుతుందని, మానవునికి దేవునికి మధ్యవర్తి ఒకడే అని, ఆయన యేసుక్రీస్తు అని ఎవరైతే ఆయన అంగీకరించి హృదయంలోనికి చేర్చుకుంటారో వాళ్ళకి ఆ సంబంధం మరలా ఏమవుతుంది?
రీకనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయిపోయింది ఆ దినం, ఈరోజు మళ్ళా రీకనెక్ట్ అవుతుంది. అయితే ఇది ఊరకే జరగదు, ఏదో ఒక సమయంలో ఆ కనెక్షన్ జరుగుతుంది. పెళ్ళి ఎప్పుడు జరుగుతుందమ్మా? ఊరకే జరుగుతుంది, రోజు రోజు జరుగుతుందా? సంవత్సరం సంవత్సరం జరుగుతుంది పెళ్ళి, ఒకసారే జరుగుతుంది జీవితంలో. అలాగనే దేవుడితో నీకు మధ్య ఆ కనెక్షన్, తండ్రి కుమారులు లేదా కుమార్తెల యొక్క సంబంధం ఎప్పుడు జరుగుతుంది అంటే ఒకే సమయంలో జరుగుతుంది, ఒకరోజే జరుగుతుంది, ఒక క్షణంలోనే జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ఆయన గ్రహించావో, ఎప్పుడు నువ్వు మారుమనసు పొందావో, ఎప్పుడు రక్షణ పొందావో, అదే క్షణాన పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన కారణాన దేవుడికి నీకు ఆ సంబంధం ఏర్పడి కుమారుల కుమార్తెల సంబంధం, దేవుడికి మనకున్నటువంటి తండ్రి కుమారుల సంబంధం ఏర్పడుతుంది. అయితే ఈరోజు ఆలోచించండి, నీకు దేవుడికి తండ్రి కుమారుల సంబంధం ఉందా? ఉందా? ఏ రోజు అంగీకరించావు? ఏ రోజు నమ్ముకున్నావు? ఏ రోజు ఆయన నీలోకి వచ్చాడు తెలుసా? భజన చేస్తే కుదరదు, ప్రార్థన చేస్తే కుదరదు, ప్రార్థన చేస్తే కుదరదు, ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉండాలి. నీకు ఆయనకి, నాకు ఫలానా దినాన్న ఆ వాక్యం చెబుతుండగా ఆయన నేను గ్రహించాను, ఆయన నేను అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, మారుమనసు పొందాను, పాపాలు విడిచిపెట్టాను, ఆ దినాన్న నాలోకి వచ్చాడు, ఆయన రక్షించాడు, క్షమించాడని పక్కాగా ఆ రోజు నీకు, ఆ క్షణం నీకు గుర్తుండాలి. అలా కాకుండా సంఘంలోనికి వస్తూ ఉన్నానులే, ప్రార్థనకు వస్తూ ఉన్నానులే, కానుకలు ఇస్తూ ఉన్నానులే, ఆదివారం వస్తున్నానంటే అది కుదరదు, అది కుదరదు. దేవుడికి నీకు మధ్య ఆ సంబంధం ఒక దినాన కనెక్ట్ అయి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. అందుకోసమే నికోదేముతో ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించాలా బాయ్, కొత్తగా జన్మిస్తేనే నీవు దేవుడితో కనెక్ట్ అయినట్టు. పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది, అది ఒక క్షణాన జరిగేటటువంటి సంఘటన. ఈరోజు నిన్నుగా అడిగితే, పలానా రోజు నా జీవితంలో ప్రభువును గ్రహించాను, ఒప్పుకున్నాను, క్షమించాడైనా, ఆ రోజు నా పాపాల విషయమై పశ్చాత్తాపడ్డాను, రొమ్ము కొట్టుకున్నాను, గుండెలు కొట్టుకున్నాను, ఏడ్చాను ఆయన దగ్గర, నా పాపాలు ఆ రోజు ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, ఆ రోజు నన్ను ప్రభు అంగీకరించాడు, ఆయన కుమారుడిగా కుమార్తెగా నన్ను చేసుకున్నాడు అన్న ఖచ్చితమైనటువంటి నీకు నిశ్చయత ఉండాలి. అది లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవి కానే కావు. ఆలోచించుకోండి, రాత్రి కంపల్సరిగా అది కలిగి ఉండాలి. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు అది జరగకపోతే, ఏదోలో చర్చికి వచ్చేస్తూ ఉన్నానులే, పాటలు పాడుతూ ఉన్నానులే అని నువ్వు కానీ క్రైస్తవుడిగా కొనసాగిపోతూ ఉంటే, అని పిలుచుకుంటుంటే క్రైస్తవుడి కానే కావు. అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసాక్షితో, నీ యొక్క ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవని. అంతరంగంలో నీకు ఆయనకి జరిగేటువంటి ఆ యొక్క ఆ అగ్రిమెంటు జరిగిన దినాన నీకు ఆయనకి తండ్రి కుమారుల లేదా తండ్రి కుమార్తెల సంబంధం రీకనెక్ట్ అయినట్టు అయిందా అన్నది ఖచ్చితంగా. నిద్రపోయేటప్పుడు లేపినా సరే, పలానా రోజు నేను ప్రభువుని నమ్ముకున్నా, ఆ రోజు నేను ఏడ్చాను, ఆ రోజు క్షమాపణ పొందాను అని ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ ఈ సంబంధం కానీ లేకపోతే నువ్వు దేవుడి బిడ్డ కానే కావు, ఖచ్చితం. అది పాటలు పాడినంత మాత్రాన, సంఘం యొక్క మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డ కానే కావు. ఆయనకి నీకు సంబంధం లేనే లేదు. బయట వాళ్ళు ఎలాగో ఇక్కడ కూడా వచ్చి వెళ్తున్నావే కానీ ఆ సంబంధంలోనికి నీవు రానట్టే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడు నువ్వు ఆలోచించావు, ఎప్పుడు నీకు ఆయన అర్థమయ్యాడు, ఎప్పుడు నువ్వు గ్రహించావు, ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నావు, ఖచ్చితంగా ఆ దినం నీకు ఆయనకి మధ్య సంబంధం ఏర్పడి ఉండాలి. అది చాలా ముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఆలోచించుకోండి. ఒకవేళ లేకపోతే నేనేం చేయాలన్నా అని అంటే, ఈరోజు చేయొచ్చు ఆ పని, ఈరోజు నువ్వు ఆ పని చేయొచ్చు. ప్రభువా, నువ్వు సృష్టికర్తవి, నువ్వు దేవుడివి, నేను పాపిని, నేను నీ సృష్టిలో భాగం, నీ చేత చేయబడ్డాను. అయితే ఆది ఆదాముల నుంచి వచ్చినట్టు పాపం, నేను చేసినటువంటి పాపాలు ఇవన్నీ కలిపి నేను పాపిగా ఉన్నాను, ఇది శిక్ష నా మీదకి రావాలి, నీవు భరించావు నాయనా, నన్ను కనికరించు, క్షమించు, ఇప్పుడు వరకు నేను ఈ యొక్క సంబంధంలోకి రాలేదు, ఈ దినాన నన్ను కనికరించు ప్రభు అని చెప్పి ప్రభువుని వేడుకుంటే ఈరోజే నీవు ఆయన సంబంధంలోనికి వస్తావు. అదేదో పెద్ద కథ ఏం చేయబడలేదు. పశ్చాత్తాపంతో ప్రభువుని హృదయంలో ఆయనతో అగ్రిమెంటు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడన్నా ఇంతకుముందు చేసుకోకుండా ఇంకా డౌట్గా నేను ఆయన బిడ్డనో కాదన్న డౌట్ ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఆ పని చేయొచ్చు. కంపల్సరిగా ఆలోచించండి. ఒకవేళ అలా చేయకుండా ఉంటే, నీకు ఆయనతో సంబంధం లేకపోతే, ఏ దినానో ఒక దినాన ఒకవేళ మరణిస్తే తప్పకుండా నరకానికి వెళ్తావు, అంతే. బైబిల్ అదే చెబుతుంది. దేవుడి దగ్గర ములాజు ఉండదు. ఓ నాయన, ఇన్ని సంవత్సరాల నుంచి జెరూసలేం ప్రార్థన మందిరికి వచ్చింది, ఈమె కానుకలు ఇచ్చిందే, ప్రార్థన చేసింది, ఇవన్నీ కుదరవైన దగ్గర నీవు పశ్చాత్తాపడావా, మారు మనసు పొందేవా, రక్షణ పొందేవా, నన్ను గ్రహించేవా, నీకోసం నేను పరిహారం చెల్లించేదని అంగీకరించావా, నాలోనికి నీ సంబంధాన్ని కట్టుకున్నావా,
అన్నది ప్రాముఖ్యం. అదే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. అదే నిన్ను దేవుని దగ్గరికి ఆ రిలేషన్లోనికి తీసుకొస్తుంది. కాబట్టి రెండో విషయంలో ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదట చెప్పినట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు మన దగ్గరికి దిగి వచ్చాడు. వేరే దగ్గర వెతకడానికి ఏం వీలు లేదు. ఆయనతో సంబంధం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయం ఆయనకి అర్పణ చేయటం ద్వారానే ఆయన బిడ్డలు మనం అవుతాము. ఇక్కడ అందరూ కంపల్సరీగా ఇది ఎప్పుడు చెప్పు ఉండాలి, నేను తెలిసి ఉండాలి, నేను దేవుని బిడ్డని, నేను అధీనాన్ని అంగీకరించాను. అసలు ఎంత ఊహాదశ, ఎంత ఊహించగలం, ఎంత సంతోషించగలం. దేవుడు నిన్ను నన్ను కనికరించి క్షమించి ఆయన బిడ్డగా చేసుకుని ఆయనతో సంబంధం కలిగి మన హృదయాల్లో జీవిస్తూ ఉంటే ఎంత ఆహ్లాదం, ఎంత సంతోషం, ఎంత సమాధానం. కాబట్టి ఆలోచించాల్సిందిగా ఈ రాత్రి మనం చేస్తాం అన్నాను. మూడో దానికి వెళ్దాం. మూడో విషయం మనం ఏం చెప్పుకున్నామంటే ద డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశ. మానవుల ఎడల ఆయన ఆశ ఏంటంటే, ముందేమో ఆయన పరలోకంలో ఉన్నవాడు, ఆయన అడ్రస్ని కనుక్కోవాలి, ఆయన అడ్రస్ని పొందుకోవాలి, తర్వాత ఆయనతో సంబంధం కలుపుకోవాలి. ఆ సంబంధం కలుపుకున్న వాళ్ళు, ఆయన అడ్రస్ కనుక్కున్న వాళ్ళు కింద ఆయన చేసేటువంటి ఆశ లేదంటే ఆ ప్రార్థనలో ఆయన యొక్క ఆశని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన ఎవరు చేయగలరు అని అంటే, ఎవరైతే దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన అడ్రస్ కనుక్కుంటారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా తయారవుతారో వాళ్ళు మాత్రం ఈ ప్రార్థన చేయగలరు. అదే దేవుని యొక్క డిజైర్. ఆయన డిజైర్ చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, ఆ సంబంధం కట్టబడింది. పరలోకంలో ఆయన అడ్రస్ తెలుసుకున్నాం. ఆయన యొక్క డిజైర్ ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇది ఫస్ట్ దేవుని యొక్క డిజైర్. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తూ తన హృదయ వాంఛని వాళ్ళకి బోధిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. ఏంటి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే, దేవుడి నామం పరిశుద్ధపరచడం అంటే ఏంటి? ఆయనకి ఏమైనా అపరిశుద్ధత ఉందా? లేదు. ఆయన నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండనని చెప్పాడు. ఆయనలో ఎటువంటి పరిస్థితుల్లో ఆ గమన వలన కలిగేటువంటి ఛాయ అయినా సరే, డాగ్ అయినా సరే, మచ్చ అయినా సరే ఆయనలో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేనే లేదు. అలాంటప్పుడు ఈయనేంటి మళ్ళా నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని కొత్తగా చెప్తున్నాడు? ఏమేంటది? ఆయన నామాన్ని పెట్టుకున్నట్టు మనము భూమి మీద జీవిస్తుంటాను, మనము ఆయన పేరు పెట్టుకుంటుంటాం, మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం జీవించే పరిశుద్ధతను బట్టి, మనం జీవించే నమ్మకత్వాన్ని బట్టి, మన జీవితం యొక్క పవిత్రతను బట్టి లోకంలో ఉన్నటువంటి జనులు ఆయన నామము పరిశుద్ధమైంది అనేది గౌరవిస్తారు. ఓహో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని, ఒకప్పుడేమో వీడు వ్యభిచారుడు, ఈరోజు పవిత్రంగా బ్రతుకుతున్నాడు. ఒకప్పుడేమో ఉట్టి రకాచిగా మాట్లాడేది, నోరు ఎట్టంటే విప్పేది, ఈరోజు చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు దొంగ చూపులు చూసేవాళ్ళు చాలా పవిత్రంగా చూస్తున్నాడు. ఒకప్పుడు దొంగ పనులు చేసేవాడు, ఈరోజు ఆయన ముగిచ్చేసాడు. ఒకప్పుడు చాలా వేస్ట్ అయినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు పవిత్రంగా బ్రతుకుతున్నాడు. జీవితం మారిపోయింది. వీళ్ళని బట్టి దేవుని నామం ఇది పరిశుద్ధమైంది, ఇది ఘనమైంది అని సర్వలోకంలో ఉన్న జనులు ఆ నామాన్ని పొగుడుతారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆయన నామం పరిశుద్ధ పరచబడును గాక, గౌరవించబడును గాక, హానర్ చేయబడును గాక అని దేవుని యొక్క ఆశ ఉన్నది. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని అడ్రస్ కలుక్కున్న వ్యక్తులు, దేవుడితో సంబంధంలోనికి వచ్చిన వ్యక్తులు, వాళ్ళ యొక్క ఫస్ట్ బాధ్యత, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఆశ ఏంటంటే వాళ్ళు పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా వాళ్ళ దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడని ఈ లోకంలో ఉన్న వారికి అర్థమవుతుంది. వాళ్ళు గౌరవిస్తూ వస్తారు. ఈ రోజుల్లో దేవుడు పరిశుద్ధుడని వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పాస్టర్ అయినా, సంఘస్థులైనా, ఎవరైనా సరే వారి జీవితం ఇది పరిశుద్ధమైందని, దేవుడి నామం పరిశుద్ధమైనది అర్థం కావాలంటే వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడున్న మనలో ఆలోచించుకోండి. నిన్ను చూస్తే ఒకప్పుడు నువ్వు బాగా రకాసి గొడవలు వేసేదాన్ని, ఏది కుండల దగ్గర, కుళాయిల దగ్గర. ఈరోజు కూడా గొడవలు వేస్తున్నావు అనుకో, నీ దేవుడు పరిశుద్ధుడని ఎలాగ అర్థమవుతుంది? ఆలోచించండి. కుండల దగ్గర గొడవలు వేస్తాం కదా, పొలాల దగ్గర గొడవలు వేస్తాం కదా. అలాగుంటున్నప్పుడు దేవుడు నామం పరిశుద్ధమైందని ప్రజలకి ఎలాగో అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి ప్రభువా, నా జీవితంలో నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా గొడవల ద్వారా నీ నామాన్ని అనేక సార్లు నేను అవమానపరిచాను.
కాబట్టి కనికరించి ప్రభా ఇక ఎప్పుడు నా జీవితంలో నీ నామానికి అగౌరవం తీసుకురాను. అందుకంటాడు కదా, మిమ్మల్ని బట్టే అనుజనుల ఎదుట నా నామము దూషింపబడతా ఉంది. మీ అపవిత్ర కార్యాలను బట్టే, మీరు చేస్తున్న దొంగ పనులను బట్టే ఇలాగూ వస్తూ ఉంది. ఆలోచించండి ఎంత గౌరవం. ఈ రోజుల్లో నేను ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాను, క్రైస్తవులు, సేవకులు, పాస్టర్లు ఈ యొక్క ఇది ఈ ఓటర్లు వస్తున్నారు కదా, ఓట్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు దండుకుంటా ఉన్నారు. ఎంత నీచమైన పని అది, ఎంత అవమానకరమైన పని అది. దేవుడు ఎంత బాధపడతాడు. సేవకులు కూడా తిరుగుతున్నారు, తర్వాత దేవుని బిడ్డలు కూడా చాస్తున్నారు చేతులు. చెప్పాలి వాళ్ళకి, ఇదిగో మా మనసాక్షి ప్రకారం ఇస్తాం, పరలోకమందున్న మా దేవుడు పవిత్రుడైన దేవుడు, ఆ దొంగ డబ్బు పనికిమాలిన డబ్బులు మేము తీసుకోం, మా మనసాక్షి ప్రకారం వెళ్తామని చెబితే దేవుడి నామం ఎంత ఘనంగా ఉంచబడుతుంది ప్రజల్లో. ఓరే వీళ్ళరా క్రైస్తవులు అంటే, వీళ్ళరా దేవుని బిడ్డలంటే, వీళ్ళరా పవిత్రులు అంటే అనేది ప్రజలకి దేవుని గురించి వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా? ఎంతమంది తీసుకున్నారు మీలో? ఆలోచించండి. దేవునికి అవమానకరమైన పరిస్థితి. నిజంగానే చాలా హృదయ భారంతో చెప్తున్నాను నేను. అదే ఆ రాజకీయ నాయకులు, వీళ్ళు డబ్బోళ్ళు కాదు, యథార్థంగా వాళ్ళు దేవుని మనసాక్షిని బట్టి మారు మనసు పొందిన వాళ్ళుగా, దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవిస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైతే, ఆ ఎమ్మెల్యేకి అర్థమైతే, ఒక్కడిసారిరా నీతిమంతుడు, వీళ్ళు దేవుడు ఇలాంటి వాడు రా అనేది దేవుని నామం ఎంత కనపరచబడుతుంది. నువ్వు డబ్బులు తెచ్చేసుకొని ఒక వారం 10 రోజులు తింటే ఏమవుతుంది? దేవుని నామం ఏమైంది అక్కడ? ఎంత బాధాకరం. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచించండి. ఆల్రెడీ మీరు తీసుకున్నారేమో నాకు తెలియదు, ఆలోచించండి. మన దగ్గరికి ఎవరు వచ్చినా, అయ్యా మన సాక్షి ప్రకారం వేస్తాం, మీ డబ్బు మాకు అవసరం లేదు, అవసరం లేదు అది చెప్తే ఎంత డిగ్నిటీ ఉంటుంది ప్రభుకి. ఎందుకు ఈ క్రైస్తవులే తీసుకోవటం లేదంటే, ఎందుకు? వీళ్ళు దేవుని బిడ్డలరా, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఆ మీటింగ్లో నేను ఒక్కనే తీసుకోలేదు. ఒక ఆయన అంట, ఆయన ఏదో రెడ్డి ఉంటారు సార్, అలాంటి వాళ్ళు కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు. అది కాదు, దేవుడి కోసం ఉన్నది, దేవుడి కోసం ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎలాగో దేవుని నామాన్ని లోకంలో మన ఊర్లో అనేక సార్లు మనం అవమానపరుస్తూ ఉంటాం, అవమానపరుస్తాం. అవునా? క్రైస్తవులే వెళ్తారు, వాళ్ళు గడ్డి కోసుకొచ్చేస్తారు, అవునా లేదా? వాళ్ళు అటు పానిచ్చి రాత్రి 6 గంటలకు మొదలు పెడతారు, అవునా? చేయకూడదు ఆ పనులు. అవును, చేస్తలా? కాబట్టి అలాంటి పనులన్నీ చేసి దేవుడి నామానికి అవమానమే కదా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడి నామం నీ ద్వారా, ఆయన నామం పరిశుద్ధమైంది అనేది, నీతికరమైంది అనేది, హానర్ చేయబడాలి, గౌరవించబడాలి. ఎక్కడున్నా సరే వీళ్ళు దేవుని బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు. ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు నీచులమే, దేవుడు మార్చాడు మా హృదయాన్ని. ఇది రూఢి, మేము దేవుడు బిడ్డలు అని చెప్పుకోవటానికి అని ప్రజలకి అర్థమయ్యేటట్లు మనం బ్రతకాలి. ఒకప్పుడు దుర్మార్గులమే, ఈరోజు అది కాదు అనేది ఈ ప్రజలకి అర్థం కావాలి. అందుకోసం అంటాడు, ఆయన యొక్క హృదయ వాంఛ ఏంటంటే, నీ నామము నా ప్రజల ద్వారా, నా సంఘం ద్వారా, మారు మనసు పొందిన వారి ద్వారా, నా యొక్క చిరునామా అర్థం చేసుకున్న వారి ద్వారా, నాలోకి సంబంధంలోనికి వచ్చిన వారి ద్వారా, నా బిడ్డల ద్వారా ఈ భూమి మీద నా నామం పరిశుద్ధ పరచబడాలి అనేది దేవుని ఆశ. అంతేగాని ఆయన నామంలో అపరిశుద్ధత ఏమీ లేదు. ఆయన పేరు పెట్టుకున్న మనం ఆ పరిశుద్ధతలో జీవిస్తే మిగిలిన వారికి ఆయన పరిశుద్ధుడని అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క హృదయ వాంఛ ఈ రాత్రికాల సమయంలో ఆయన వాంఛను మనం తీరదామా? తీర్మానం చేసుకోండి. నా లైఫ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు, నేను ఎక్కడ కూడా రాజీ పడకూడదు, ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు. పిల్లవాళ్ళు అయితే, కుర్రోళ్ళు ఉంటారు, మీరు ఉంటారు కదా స్టూడెంట్స్, అందరు కాపీలు కొడుతుంటలా, నువ్వు కూడా కొట్టుకోమని కొట్టేస్తాం కదా. అవి కూడా చేయకూడదు. కష్టపడి చదవాలి, కష్టపడి ప్రభు కోసం, ప్రభు మహిమ కోసం మనం ఆయన పరిశుద్ధతని ఘనపరచాల్సిన అవకాశం మనం తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఫస్ట్ డిజైర్ ఆయన నామము మన ద్వారా ఘనపరచబడాలి, హెచ్చింపబడాలన్నది ఆయన యొక్క హృదయ వాంఛ. రెండోది ఏంటి? నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. పైనే ఉన్నాడు, పరలోకం అన్నాడా? పరలోకానికి ఆయన రాజ్యానికి తేడా ఏంటంటే, ఢిల్లీకి మన దేశానికి తేడా ఏంటి? ఢిల్లీ ఏమో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉండే ప్లేస్, అది మిగిలిన ఏరియాలంతా ఆయన రాజ్యం, ఆయన ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. అలాగనే పరలోకం అన్నది దేవుడు ఉన్నటువంటి ప్లేస్ అయితే, ఆయన వసించే ప్లేస్ అయితే, మిగిలిన ఆయన రాజ్యం అన్నది ప్రపంచంలో ఆయన పాలన అధికారం ఉన్నటువంటి స్థలం. కాబట్టి ఆయన అధికారం, పాలన ఉన్నటువంటి స్థలం. కాబట్టి దేవుడు ఏమన్నంటే, నీ రాజ్యము వచ్చుగాక అంటే నీ పాలన వచ్చుగాక, నీ ఆధిపత్యం వచ్చుగాక,
నీ రూలింగు వచ్చుగాక. ఎక్కడికి? భూమి మీదకి నీ రాజ్యము వచ్చుగాక అని ప్రభు యొక్క డిజైర్. ఈ రోజుల్లో ఎవరి పాలన ఉందమ్మా దేశంలో? ఎవరి పాలన ఉంది? ఏ ఆఫీసులోకి వెళ్ళా ఇదే పాలన, అంతేనా లేదా? ఏ ఆఫీసులోకి వెళ్ళినా ఇదే పాలన. ఎక్కడికి వెళ్ళినా మోసం, ఎక్కడికి వెళ్ళినా ఘోర పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా అణగదొక్కటమే, ఎక్కడికి వెళ్ళినా ఘోరమైన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా హత్యలు, ఘోరమైన స్థితిలో భూలోకం ఏలుతూ ఉన్నాడు సాతాను తన ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని. కాబట్టి దేవుని పాలనలో అయితే ఎలా ఉంటుందంటే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, అన్ని రకాలైనటువంటి మంచితనం ఉంటుంది, పీస్ ఉంటుంది ఆయన యొక్క రాజ్యంలో. దేవుని యొక్క డిజైర్ ఏంటంటే భూలోకంలో అక్రమం తర్వాత పెచ్చరిగిపోయింది, పాపాలు ఎక్కువైపోయినాయి, దుర్మార్గత ఎక్కువైపోయింది, అశాంతి ఎక్కువైపోయింది, మారణహోమాలు ఎక్కువైపోయినాయి, నరహత్యలు ఎక్కువైపోయినాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, మనశ్శాంతి లేదు, ఐక్యత లేదు, చల్లా చెదిరైపోయింది లోకం. కాబట్టి ఈ లోకంలో సాతాను వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యమే వస్తే, దేవుని పాలనే వస్తే ఎలా ఉంటుంది? సంతోషము, సమాధానం, ఆనందంగా ఉంటుంది. అందుకోసమే ఒకప్పుడు దెయ్యాల కుహరంగా ఉన్నటువంటి ఈ జీవితాలని దేవుడు తీసుకొని ప్రశాంతతతో, ఆనందంతో దేవుని పాలన, దేవుని యొక్క ఆలన ఈ జీవితంలో ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆయన పాలన, ఆయన రూలింగు భూమి మీదకి రావాలన్నది ఆయన యొక్క ఇష్టం. కాబట్టి మన చర్చిలో అలా ఉందా? ఆయనే పాలిస్తున్నాడా? ఆయన పాలిస్తున్నాడా? మన కుటుంబాలు ఆయనే పాలిస్తున్నాడా? లేదు లేదు, మన ఇష్టమేనా? భర్త అయితే ఆయన ఇష్టమే, భార్య అయితే ఆమె ఇష్టమే, ఎవరో ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు. ప్రభువు ఏలాలి మన కుటుంబాన్ని, ప్రభు పాలించాలి, ప్రభు ఆ రూలింగ్లోనికి మనం తీసుకురావాలి. కాబట్టి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ఏం మాట్లాడుతుంటే ఆయన పరిపాలన, ఆయన రూలింగు, ఆయన ప్రభుత్వం, ఆయనే సెంటర్గా ఉండాలి, ఆయన పాలకుడుగా ఉండాలి, ఆయన నుంచి నడిపించాలి. అది చేస్తే మీకు క్షేమంగా ఉంటుంది. ఐగుప్తు దాటి వచ్చేసిన తర్వాత వాళ్ళు అలా జీవిస్తున్న సమయంలో ఆ కాలంలో వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, పైనేమో అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, మేఘస్తంభాన్ని ఇచ్చాడు, చెప్పులేమో వాళ్ళకి చినిగిపోలేదు, బట్టలు మాయలేదు, ఏమీ లేకుండా వాళ్ళు 40 సంవత్సరాలు మంచిగా వచ్చారా లేదా? వచ్చారు. తర్వాత కనాను దేశంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు నేను పాలించినప్పుడు మీకేమైనా ఆహారం తక్కువైందా? పైన ఏమైనా మేఘస్తంభం తక్కువైందా? వెలుగేమైనా తక్కువైంది? అన్ని సమృద్ధిగా ఇచ్చాను కదా, మంచిగానే వస్తున్నారు కదా. కనాను దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇదిగో సర్వలోకంలో ఉన్న మాదిరి చెప్పిన మాకు కూడా ఒక రాజుని ఇచ్చి, నువ్వు మాకు రాజు అవసరం లేదు, వాళ్ళు ఇస్తే మంచిదని చెప్పి వీళ్ళు కోరుకుంటారు. వారి నాయన మిమ్మల్ని అనగదొక్కుతారా, చంపేస్తారా, పన్నులు వేస్తారా, అనగదొక్కేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే ఆయన మాకు కావాల్సింది అన్నారు. సరే ఇచ్చేశాడు. ఎవరిని? సౌలన్నని ఇచ్చారు. ఏం చేశాడు సౌలన్న? తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. నా పాలనలో ఉంటే, నా అధికారంలో ఉంటే మీకు క్షేమం, సమాధానం. అదే వేరే వాళ్ళ పాలనలో ఉంటే మీకు అసమాధానం, నష్టం కలుగుతుందని దేవుడు ఆలోచించి ఆ పని చేశాడు. కానీ వాళ్ళు వినలా. కాబట్టి ఈ రాత్రికి ఆ సమయంలో దేవా, నా జీవితంలో నీవే పాలన చెయ్యి, నాకు ప్రభువుగా ఉండు, నా హృదయానికి, నా జీవితానికి నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నాను, నాలో వసించు ప్రభు అని ప్రభు దగ్గర మన జీవితాల్ని ఆయన పాలన కిందకి తెచ్చుకోవాలి, ఆయన రూలింగ్ కిందకి తెచ్చుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచిద్దాం. మన సంఘాన్ని ఆయనే పాలిస్తున్నాడా? కొన్ని సంఘాల్లో నేను పాలించాలి, నేను అక్కడ కూర్చోవాలి, నేను పెద్దగా ఉండాలి, నా దగ్గర డబ్బు సంచి ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి. ఇదే గొడవ సంఘాల్లో ఈ రోజుల్లో. దేవుడు పాలన ఉంటే, దేవుడు ఏ పరిపాలన ఇచ్చాడు, ఏ పని అయితే చేయడో ఆ పని నేను చేస్తాను. కానీ అది అనుకోకుండా నా ఇష్టానుసారంగా నేను పాలన చేస్తాను కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నా కొడుకు డబ్బు పట్టుకోవాలని వాళ్ళు రూలింగ్ వచ్చి సంఘాల్ని చెడగొట్టి చీల్చేస్తూ ఉన్నాడు. దేవుని పాలన అక్కడ ఉంటే ఎంతో నెమ్మది, సమాధానం, ఐక్యత ఉంటుంది. ఈ రోజులో ఏ సంఘంలో చూడు మనస్పర్ధలే, గొడవలే, ఇట్లాట్లే. కారణం దేవుడు రూలింగ్ కాదు, దేవుడి పాలన కాదు, వాళ్ళ కుటుంబాల పాలన, తర్వాత ఆ పెద్దల పాలన, వాళ్ళ ఇష్టం అలాగూ ఏలతా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి అది కుదరదు. అది నా ఆశ ఏంటంటే నేను మిమ్మల్ని పాలించాలి, నా రాజ్యం రావాలన్నా అని ప్రభు యొక్క డిజైర్ అయినట్టు మనం చూస్తూ వస్తాం. తర్వాత ఏంది? 3వ చూడండి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. ఇది చెప్పి క్లోజ్ చేసేస్తా నేను. నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరాలి అని దేవుని యొక్క డిజైర్. మొట్టమొదటిదేమో నీ నామము పరిశుద్ధపరచబడాలి, మా బిడ్డల ద్వారా నా నామము ఘనపరచబడాలన్నది. తర్వాత నీ రాజ్యం, నీ పాలన రావాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. తర్వాత నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్టు
భూమి యందు నెరవేరాలి. ఇప్పుడు దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుందని అర్థమైతే మనకు భూమి మీద ఎలా నెరవేరాలో మనకు తెలుస్తుంది. మన కుటుంబంలో ఎలాగో నెరవేరాలో మనకు తెలుస్తుంది. మన సంఘంలో ఎలా నెరవేరాలో మనకు తెలుస్తుంది. నా యొక్క జీవితంలో ఎలాగో ఆయన చిత్తం నెరవేరాలో, లేదంటే మా భారతదేశంలో ప్రపంచంలో నెరవేరాలో అనేది మనకు తెలుస్తుంది. ఎలాగో పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది చెప్పండి? అది తెలియాలి కదా. ప్రార్థన చేశారు కదా, చాలాసార్లు చేస్తారు మీరు. ప్రతిసారి చేస్తారా ఇదే ప్రార్థన? చేస్తారా? పలికేస్తారా? చెప్పండి. పరలోకంలో నీ చిత్తం ఎలాగుందో భూమి మీద నీ చిత్తం అలాగూ నెరవేర్చబడాలన్నప్పుడు ఏమీ తెలియకుండానే మనం ప్రార్థన చేస్తామంటే అర్థం ఏంటి? కాబట్టి పరలోకంలో ఆయన చిత్తం ఎలాగో నెరవేర్చబడుతుందో అన్నది నీకు అర్థమైతే భూమి మీద కూడా దేవుని యొక్క పాలన, ఆయన చిత్తం ఈ భూమి మీద కూడా మా ఇంట్లో, నా కుటుంబంలో, నా సంఘంలో ఇలా ఉండాలి అనేది మనం కోరుకుంటాం. కాబట్టి పరలోకంలో ఆయన చిత్తం ఎలాగో నెరవేర్చబడుతుందంటే మనకు బైబిల్లో మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5 అధ్యాయాలు మనం చదివినా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివినా అక్కడ ఏం జరుగుతుందంటే పరలోకంలో సింహాసనం ఉంది. సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు ఉన్నారు. సింహాసనాలు ఉన్నాయి. తర్వాత మధ్యలో దేవుని యొక్క గొర్రెపిల్ల, వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల ఉంది. తర్వాత కోట్లాది యొక్క దోతలు అక్కడ ఉన్నారు. సర్వ సృష్టి అక్కడ మనకు కనిపిస్తూ వస్తుంది. పరలోకంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే 24 మంది పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ కిరీటాల్ని ఆ యొక్క గొర్రెపిల్ల దగ్గర, సింహాసనాశనం దగ్గర, వాళ్ళ మీద ఆయన దగ్గర వేసేస్తారు. సాగిలి పడుతున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు. వృక్షాలు ఆరాధిస్తున్నాయి, సృష్టి ఆరాధిస్తుంది. 24 మంది పెద్దలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడే సెంటర్లో ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల సెంటర్లో నిలబడినట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి దేవుని చిత్తం పరలోకంలో ఎలా నిలబడబడుతుందంటే ఏం కాదు వెళ్ళిపోద్దులే. బల్లే రైట్, వెళ్ళిపోయిందా? ఏం కాదు, అది పైన పడిన ఏం కాదు, ఏమవదు. సరే రైట్, ఓకే. పరలోకంలో ఆయన చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందంటే పరలోకంలో సెంటర్ పాయింట్ ఆయనే ఉన్నాడు, కేంద్ర బిందువు ఆయనే ఉన్నాడు, ఆయనే సెంటర్. సర్వ సృష్టి ఆయనే చూస్తుంది. 24 మంది పెద్దలు అంటే మానవునికి కొత్త నిబంధన, పాత నిబంధన ప్రతినిధులైనటువంటి అందరూ కూడా ఆయన వైపే చూస్తున్నారు. పూజ అంతా ఆయనకే వెళ్తుంది, ఆరాధన అంతా ఆయనకే వెళ్తుంది. అందరూ ఆయనకే నమస్కారం చేస్తున్నారు. ఎవరు 24 మంది పెద్దలు ఆయన ఆరాధింపడం లేదు, ఒకరికొకరు పొగుడుకోవటం లేదు, ఎవరు కూడా ఒకరినొకరు చూసుకోవడం లేదు. దృష్టి అంతా ఎవరి మీద ఉంది? సృష్టికర్త మీద ఉంది, గొర్రెపిల్ల మీద ఉంది. ఆయనకే సలాం చేస్తున్నారు, ఆయనకే నమస్కారం చేస్తున్నారు. ఆరాధన అంతా ఆయనకి వెళ్తుంది, పూజ అంతా ఆయనకి వెళ్తుంది. ఆయనే సెంటర్గా పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఈ రోజుల్లో సర్వలోకాన్ని గమనించినట్లయితే ఆరాధన, పూజ మానవునికి వెళ్తూ ఉంది, ప్రభువులకి వెళ్తుంది, రాజులకి వెళ్తుంది, మనుషులకి వెళ్తుంది, సంఘాల్లో కూడా సేవకులకి వెళ్తుంది, పాస్టర్లకి వెళ్తుంది, తర్వాత అయ్యగారులకి వెళ్తుంది, వీళ్ళకి బిషపులకి వెళ్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నంటే పరలోకంలో నీ చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో అలాగ భూమి మీద నెరవేర్చబడంటే కేంద్ర బిందువు ఆయనే ఉండాలి, సెంటర్ ఆయనే ఉండాలి. ఈ మన సంఘంలో యేసుక్రీస్తు ప్రభువే పూజార్హుడు, పాస్టర్ కాదు, తర్వాత ఇంకో పెద్ద కాదు, ఇంకొకరు కాదు, ఒకరొకరు గౌరవించుకుంటాం. కానీ ఆరాధన అంతా ఆయనకే, సెంటర్ ప్లేస్ ఆయనే పాలిస్తున్నాడు. ఆయన ఇష్టమే నెరవేర్చబడుతుంది, ఆయన చిత్తమే నెరవేర్చబడుతుంది అన్నది సంఘంలో కనిపించాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో మీరు గమనించండి, ప్రపంచం మొత్తం కూడా పూజ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది? విగ్రహాలకి వెళ్ళిపోతుంది, దెయ్యాలకి వెళ్ళిపోతుంది. దేవుని చిత్తం పరలోకంలో గొర్రెపిల్లకి వెళ్ళాలి, సింహాసనాసీనుడైనటువంటి సృష్టికర్తకి వెళ్ళాలి, ఆయనకి సాగిలి పడాలి. టాప్ టు బాటం పెద్దోళ్ళు, ప్రధానుల కాడ నుంచి రాష్ట్రపతుల కాడ నుంచి విగ్రహాలను పట్టుకొని వాళ్ళు దాన్ని పూజిస్తూ ఉన్నారు. ఆరాధన సృష్టికర్త అయిన దేవుడికి వెళ్ళటం లేదు. దేవుని యొక్క ఆశ ఏంటంటే పరలోకంలో ఎలాగూ నాకు ఆ పూజ వస్తుందో, నన్నకు ఎలా నమస్కారం చేస్తున్నారో, నన్ను కేంద్ర బిందువుగా ఎలా పెట్టుకున్నారో అలాగే భూమి మీద ఉన్నటువంటి జనులంతా అలాగూ నాకు సాగిలి పడాలి, పూజ నాకు రావాలి, నన్ను ఆరాధించాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను కేంద్ర బిందువుగా చేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నట్టు మనం చూస్తూ వస్తాం. మీ సంఘంలో ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితంలో కేంద్రం అయినేనా? లేదంటే సంఘంకి వచ్చిన తర్వాత నేను భలే పాటలు పాడతాను కాబట్టి నన్ను అందరూ చూడాలి, నేను బాగా వాయిద్యాలు గావిస్తా అంటే నన్ను అందరూ అనుకోవాలి, తర్వాత నేను బాగా వాక్యం చెప్తాడు కాబట్టి భలే సూపర్గా చెప్పాడు అనుకోవాలి, ఈ అక్క భలే వంటలు వండుతుంది కాబట్టి అబ్బో భలే ఉండేవాక అని అనకపోతే అలిగిపోతుంది, ఇంకోసారి చేయదు. దాని అర్థం ఏంటంటే నువ్వు అలుగుతున్నావంటే నీకు ఘనత రావాలి. నువ్వు ఘనతను కోరుకుంటున్నావు, ప్రభువుని కాదు. దేవుడు మంచిగా వంట చేసే అవకాశం నీకు ఇచ్చినప్పుడు దేవుని మహింపరచడం కోసం, దేవుని బిడ్డలకు పెట్టడం కోసం నువ్వు చేసావు. అంతేగాని నిన్ను కానీ ఒక మాట నీ పొగడలేదనుకో, నువ్వు అలిగిపోతున్నావు, ఫీల్ అయిపోతున్నావు, బాధపడిపోతున్నావు అంటే అర్థం ఏంటి?
పాస్టర్ గారు నన్ను అసలు గుర్తించి శభాషమ్మా బలి చెప్పావమ్మా అని ఎలాగైనా పోత కానిపోతే ఆ నల్లమొహం పెట్టుకుంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడినట్టు ఇక్కడ నీ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చబట్టలేదు. పాటలు బాగా పాడే అవకాశం నీకు ఉందనుకో, మంచి గొంతు ఇచ్చాడు అనుకో, బాగా పాడేవనుకో, పాస్టర్ గారు కానీ సంఘస్థులు భలే పాడేవక్క భలే పాడేవమ్మ అనబడలేదు అనుకో, అనకపోతే ఆహా నీ ముఖం పేలిపోతుంది. అవునా? మంచి చీర కట్టుకొచ్చింది క్రిస్మస్కి, భలే ఉందక్క ఆ చీర అనకపోతే నీ మొహం దానికోసమే కట్టుకొస్తావు, దానికోసమే చేస్తాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఏమంటున్నా అంటే సంఘంలో దేవుడికే మహిమ రావాలి, సంఘంలో ఆయనే ఘనపరచబడాలి, అదే ఆయన చిత్తం, ఆయనే కేంద్రంగా ఉండాలి, ఆయనకే మహిమ రావాలి. నిన్ను చూడకూడదు. నువ్వు అలుగుతున్నావంటే, నువ్వు ఫీల్ అవుతున్నావంటే, నిన్ను పొగడాలనుకుంటున్నావంటే నీకు కాదు, దేవుడికి కాదు ఘనత, నీకు రావాలని కోరుకుంటున్నావు, నీకు రావాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అలాంటి మనసు కానీ ఉంటే ఎవరు మనల్ని పొగడవలేదు, దేవుడినే పొగడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, పూజ అంతా ఆయనకి వెళ్ళాలి, నమస్కారం అంతా ఆయనకి వెళ్ళాలి, కేంద్రం ఆయనే ఉండాలి. మనల్ని ఎవరూ చూడవలేదు, ఎవరూ గుర్తించాల్సిన అవసరత లేనే లేదు. నిన్ను పొగిడేటంటే నీకు నాశనమే, వద్దు, అది ప్రభుకి వెళ్ళాలి, అది ప్రభుకి మహిమ వెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే పరలోకంలో నీ చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అలాగూ నెరవేర్చబడి. ఈ రాత్రికాలం ఆలోచించుకో, ఎన్నిసార్లు అలిగావు, ఎన్నిసార్లు ఫీల్ అయ్యావు, పక్కన పొగడపోతే, పాస్టర్ గుర్తించకపోతే ఎన్నిసార్లు ఎగ్గొట్టావు పని లేకుండా. కాబట్టి నేను ఈ పనేనా చేసేది, ఊడ్చే పనేనా, నాకు ఆ పని కదా అని ఎన్నిసార్లు అన్నావు. దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దాన్ని చేయటం, ఆయన మహింపరచటం అన్నది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ విషయాల ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర పరిశీలన చేసుకుందాం. మిగిలిన నేను వెళ్ళను, ఇక్కడితో ఆపుతాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క అడ్రస్ నీకు బాగా అర్థమైందా? దహించు అగ్ని అయిన దేవుడు నీలో వసిస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు, ఆయన యొక్క న్యాయంలో మార్పు లేదు, ఆయన సత్యంలో మార్పు లేదు. అలాంటి దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త శుద్ధిని బట్టి నీ హృదయాంతరంగాల్లో అదే పరిశుద్ధుడైన దేవుడు, అదే భయంకరమైన దేవుడు మనలో తగ్గించుకొని ఆయన వసిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు వసిస్తూ ఉంటే లెక్కలేంతరంగా జీవించామా శిక్ష తప్పదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ అడ్రస్ నాకు అర్థమయ్యేటట్లు చేసావు, నా హృదయాన్ని నా జీవితాన్ని నీకు ఆలయంగా చేసుకో, ఎంత ధన్యుడిగా చేసావు. మంటి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని నింపావు, నీ మహిమతో నింపావు, దైవత్వంతో నింపావు. ఒకప్పుడు బూడిద లాంటి పనికిమాలినటువంటి అపరిశుద్ధమైనటువంటి ఈ జీవితాన్ని నీకు ఆలయంగా చేసుకొని నీ అడ్రస్కి దీన్ని కేంద్రంగా చేసావు. కాబట్టి మా ఊర్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు నీవు నాలో ఉన్నావని నీ అడ్రస్ నా ద్వారా అర్థం చేసుకునేటట్లు సహాయం చేయ ప్రభు అని ప్రభు దగ్గర ఒక తీర్మానం మనం చేసుకుందాం. అది మొదటిది. రెండోది, నీ కోసం నా కోసం ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా, మధ్యవర్తి ద్వారా దేవుడికి నీకు సంబంధం రీకనెక్ట్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఈ రాత్రి ఆలోచించి ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఆయన సంబంధంలోనికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకవేళ ఈ సంబంధంలోనికి రాని వాళ్ళు ఎవ్వరు కూడా ప్రార్థన చేయడానికి హక్కే లేదు, కింద ప్రార్థన చేయడానికి హక్కే లేదు, ఆరాధించడానికి హక్కే లేదు. కాబట్టి ఈ సంబంధంలోనికి మనం రావాలి. కాబట్టి పరిశీలన చేసుకుందాం. తర్వాత ఈ రెండు జరిగిన తర్వాత దేవుని యొక్క హృదయాభిలాషని మనం నెరవేర్దాం. నా ద్వారా నా జీవితంలో ఎప్పుడు కూడా నా ప్రభువుకి అవమానం రాకూడదు, ఆయన నామం దూషింపబడకూడదు. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, ఏ విషయంలో కూడా నా క్రియల ద్వారా ఆయన నామానికి అవమానం రాకూడదు. ఈ రోజుల్లో చాలామంది చాలా యాక్షన్ చేస్తుంటారు. ఇక్కడేమో చాలా భక్తులుగా ఉంటారు, ఒకవేళ డ్యూటీకి వెళ్ళారనుకో వాళ్ళ ఇష్టమే, సమయానికి వెళ్ళరు, పనులకి వెళ్ళారనుకో తప్పించుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ముక్కలు చేసి వస్తుంటారు. అలా చేయకూడదు. దేవుడి నామానికి మహిమ తెచ్చే రీతిగా మన జీవితాలు ఉండాలి. ఆయన యొక్క పాలన మన జీవితంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన సంఘంలో ఆయనే ఏలాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరలోకంలో ఆయన చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో మన దేశంలో ఆయనకి పూజ రావాలి. అనేక ప్రాంతాలు అటు నార్త్ ఇండియా కానీ మనం కానీ చూసినప్పుడు చాలా ఘోరం, చాలా ఘోరం. అమాయకులు పూజలు చేసి తర్వాత దేవుడి నామానికి అవమానం తెస్తూ, దేవుడి హృదయాన్ని గాయపరుస్తూ భూమి మీద అలాగున్న పరిస్థితి. మన యొక్క గ్రామంలో కూడా చూడండి ఎంతమంది, కొంతమందిమే కదా మనం నమ్ముకుంది, మిగిలిన వాళ్ళందరూ పూజ ఎక్కడికి వెళ్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడికి పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో మన గ్రామంలో కూడా నెరవేర్చబడాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి, దానికోసం మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇలాగ జీవించి అనేక మందిని ప్రభువులోనికి ఆయన చూపించడానికి మనం ఇష్టపడి ఆయన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మన వెనుకల్లో ఈ మాటల్ని దీవించును. ఈ రాత్రికాల సమయంలో
దేవుని వాక్యాన్ని మన మధ్య ఆయన విత్తాడు. ఆయన ఎంత దయగలిగిన వాడో తెలుసా? ఎవరు సమీపించటానికి వీలు లేనటువంటి అమరత్వంలో ఉన్నటువంటి అగ్ని అయినటువంటి దేవుడు. మోషే, ఎవరైనా నన్ను చూస్తే చచ్చిపోతారా నాన్న? అలాంటి పరిశుద్ధతలో ఉన్నవాడిని నేను, మీరు నన్ను అప్రోచ్ కాలేరు అని చెప్పినటువంటి దేవుడు ఆయన తగ్గించుకొని నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి, నీ ఆలయంలోనికి ఆయన తగ్గించుకొని వచ్చాడు. అయితే ప్రపంచానికి అది అర్థమవుతుందా? అసలు నీకు అర్థమైందా నీలో ఉన్నాడని? ఆలోచించుకో. తర్వాత ఆయనకి నీకున్న సంబంధం, కుమారుడు కుమార్తె సంబంధం కట్టబడింది. అది ఆదిలో తెగిపోయింది. మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువలో కాచిన రక్తం ద్వారా మాత్రమే అది విశ్వాసం ద్వారా కృపచేత అనేది కట్టబడుతుంది. అంగీకరించావా? ఆయన హృదయంలోని చేర్చుకున్నావా? ఒకవేళ అది నీకు అనుభవం లేకపోతే, ఆ అనుమానం ఉంటే ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని వేడుకో. ప్రభువా, నా పాపాన్ని క్షమించు. ఇప్పటి వరకు సంఘానికి వస్తున్న బిడ్డనే కానీ నేను నీ బిడ్డను కాదు. ఈ రాత్రి నన్ను క్షమించు, నిన్ను అంగీకరిస్తున్నాను, నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోనికి రా ప్రభువా అని ప్రభువుని వేడుకుందాం. అలాగూ ఆయన ఆహ్వానిస్తే ఈ ధనాన్నే ఆయన బిడ్డ నువ్వు అవుతావు. అప్పుడు కింద చెప్పబడినటువంటి ఆయన యొక్క ఆశ, ప్రార్థన మనం చేస్తాం. ఆయన యొక్క నామం పరిశుద్ధపరచబడేటట్లు మనం జీవిస్తాం. నీ జీవితం ఎలా ఉంది? నీ ద్వారా ఎక్కడెక్కడ అవమానపరచబడింది ఆయన నామం? మీ ఊర్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఆలోచించుకుందాం. మన ద్వారా ఆయన నామం ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రపరచబడకూడదు, అవమానపరచకూడదు, దూషింపబడకూడదు. అలాగూ ప్రభు కోసం రోషంగా మనం బ్రతకదాం, తీర్మానం చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగే ఆయన నిన్ను ఏలుతున్నాడా? నువ్వే ఏలుకుంటున్నావా? సంఘాన్ని ఆయన ఏలుతున్నాడా? మన ఇష్టం వచ్చినట్టు ఏలుతున్నావా? ఆయన పరిపాలకుడుగా మనలో ఉన్నాడా? ఆలోచించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ గ్రామంలో, నీ కుటుంబంలో అనేక మంది దేవుని పూజించకుండా వాళ్ళ ఆరాధన విగ్రహాలకి ఆ ప్రాంతాలకు వెళ్తుండగా పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో అలాగే ఈ భూమి మీద నెరవేర్చబడాలని ఆయన ఆశ ఉండగా దానికోసం మనం ప్రభు దగ్గర వేడుకుందాం, కన్నీళ్లు పెడతాం, జీవిద్దాం, చూపిద్దాం, ఆయన మహింపరుద్దాం. అనేక మంది ఆయన రాజ్యంలోనికి వచ్చి ఆయన కేంద్ర బిందువుగా చేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉండటానికి మనకు ఆయన సహాయం చేస్తాడు. ఒక తీర్మానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, తండ్రి, సృష్టికర్తమైన నాయన, నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో జెరూసలేం ప్రార్థనా మందిరం బట్టి నీకు వందనాలు. దేవదాసుడిని నీ కనికరం కటాక్షాన్ని బట్టి నువ్వు అనుగ్రహించిన దాంట్లో నుంచి విత్తన వాక్యాన్ని నీవు మా అందరి వెనుకల్లో దీవించండి దేవా. దీని ఫలాన్ని ప్రజల మీద ఉంచండి. నీ యొక్క ఆశని ప్రజల మీద నెరవేర్చండి. ఈ సంఘంలో నెరవేర్చండి. వ్యక్తిగతంగా నీతో కనెక్ట్ అయి ఉండడానికి సహాయం చేయండి. నీ యొక్క అడ్రస్ కలిగినటువంటి మేము ఈ లోకానికి నీవు దేవుడు అని చూపించడానికి, పరిశుద్ధుడు అని చూపించడానికి, సృష్టికర్త అని చూపించడానికి, తీర్మానం చేసుకోవడానికి మా అందరికి సహాయం చేయమని ప్రేమించి నన్ను ఆహ్వానించినటువంటి రఘుకుమార్ అన్న బట్టుకొని నీకు వందనాలు. సంఘాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నేను సంఘాన్ని ఇంకా విస్తరింపజేసి నీ మహిమ కోసం వాడుకొని దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభునాలో ప్రార్థన చేసి అర్పణ చేసుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.